వారు మాట్లాడిన తీరు నేను ఖండిస్తున్నా. ఇవి పచ్చి అబద్ధాలు, అసత్యాలు. ఒక జోకర్, ఒక బ్రోకర్లా మాట్లాడాడు. నిజంగా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయని కొంత హుందాతనంతో బిహేవ్ చేయాలి. మీరు మాట్లాడిన మాటల కంటే మేము 10 రెట్లు మాట్లాడచ్చు. ఎందుకంటే దొంగతనం చేసింది నువ్వు. ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అన్నట్టుంది నిన్న. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. కేసీఆర్ దొంగ మాటలు నమ్మకండి. వాళ్ళు చేసిన చేష్టల వల్లనే ఈరోజు తెలంగాణలో మరి కొంత వ్యవసాయానికి నష్టం జరుగుతుందంటే, కొంత పంట నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే. మేము అధికారంలోకి వచ్చి 100-110 రోజులు అవుతుంది. ఈ నీటి కొరత వాళ్ళ హయాంలోనే ఉంది. వాళ్లే గోదావరి మీద ప్రాణహిత చేవళ్ల నుంచి ప్రాజెక్టు మార్చి పైసల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఈరోజు ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడ్డది. కృష్ణానదీ జలాలపై జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై మరి కృష్ణానదీ జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండగానే ఎక్కువ జలాలు తరలిపోయినాయి అక్రమంగా. ఆయన మాటలు ఖండిస్తూ మరి మేము మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము మంత్రులందరం కూడా నష్టపోయిన ప్రతి రైతుతో మా సానుభూతి, మా సహాయం ఉంటుంది. ఎక్కడా పవర్ కట్ ఉండదు, ఎక్కడా మంచినీళ్ళ ప్రాబ్లం ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు.